ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏం అన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను. నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్క ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిల్ అయినా